ఓం శాంతి 30/11/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్వమానములో స్థితమై ఉన్న ఆత్మల లక్షణాలు. బాప్దాద ప్రతి పుత్రుని పదమాపదం భాగ్యశాలి ఆత్మగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి శ్రేష్టమైన ప్రారంధం సదా తండ్రి ఎదురుగా ఉంది. ఇంతమంది పిల్లలు విశ్వం ఎదుట పరమ పూజ్యులుగా ఉన్నారు అని బేహద్దు తండ్రికి పిల్లలపై గర్వంగా ఉంది. నంబర్వార్ పురుషార్థులుగా ఉన్న చివరిలో వచ్చిన పుత్రుడు కూడా ప్రపంచం ఎదుట కీర్తనకు యోగ్యులుగా పూజ్యనీయులుగా ఉన్నారు. చివరిలో ఉన్న బిడ్డకు కూడా ఇప్పటి వరకు కీర్తన మరియు పూజ నడుస్తూ ఉంది. ఒక్క అనంతమైన తండ్రికి పిల్లలైన ఇంతమంది ఇంత యోగ్యులుగా అవుతున్నారు. అందరూ ఎంత పద్మాపదం భాగ్యశాలులుగా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పటి వరకు భక్తులు నంబర్వారుగా ఉన్న దేవతా ధర్మపు ఆత్మల దర్శనం కొరకు దప్పికగొని ఉన్నారు. అందువలన బాప్దాదాకు 16,000 మాలలో చివరి పూసపై కూడా గర్వంగా సంతోషంగా ఉంది. ఎలా అయినా ఉండొచ్చు. సోమరి పురుషార్థి కావచ్చు, మధ్యమ పురుషార్థి కావచ్చు, తీవ్ర పురుషార్థి కావచ్చు. అయినా తండ్రి వారిగా అయ్యారు. పూజ్యనీయులుగా కీర్తనకు యోగ్యులుగా అయ్యారు. ఎటువంటి పారస్నాథుడైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు అంటే ఊహించనలవి కాదు. ఎందుకంటే పారస్నాథుడైన తండ్రి సాంగత్యంలో ఇనుము నుండి బంగారుగా అయిపోయారు. బంగారానికి విలువ తప్పకుండా ఉంటుంది. అందువలన స్వమానంలో ఎప్పుడు కూడా తమను తక్కువగా భావించకండి. దేహ అభిమానంలోకి రాకండి. స్వమానంలో ఉండేవారు ఎప్పుడు అభిమానంలోకి రాలేరు. వారు సదా నిరహంకారులుగా ఉంటారు. ఎంత గొప్ప స్వమానమో తనను తాను ఆత్మను ఎంత గొప్పగా భావిస్తే అంతగా హాజీ అలాగే అనడంలో నిరహంకారిగా ఉంటారు. స్వమానంలో ఉండేవారు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. చిన్న పెద్ద, జ్ఞాని అజ్ఞాని, మాయా జీతులు లేక మాయకు వశమైన వారు, గుణవంతులు లేక ఏవైనా 1-2 అవగుణాలు కలిగిన వారైనా కావచ్చు. అనగా గుణవంతులుగా అయ్యే పురుషార్థులు కావచ్చు. కానీ స్వమానంలో ఉన్నవారు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. అనగా స్వయం సంపన్నంగా ఉన్న కారణంగా సదా దయాహృదయులుగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. ఎప్పుడూ ఈ ఆత్మల పట్ల సంకల్ప మాత్రం కూడా అధికార దర్పాన్ని చూపరు. దయ కలుగుతుందా, అహం వస్తుందా, ఇది ఇలా ఎందుకు, ఇలా చేయకూడదు, ఇలా జరిగి ఉండకూడదు, జ్ఞానం ఇదే చెప్తుందా అని అనడం కూడా సూక్ష్మ అహంకారం, దర్పం యొక్క అంశమే. అందువలన దయాహృదయులైన దాతలు స్వమానంలో ఉండేవారు అందరికీ గౌరవాన్ని ఇస్తారు. గౌరవాన్ని ఇచ్చి వారిని కూడా పైకి లేపుతారు. ఏ పురుషార్థి అయినా తన బలహీనతల వలన లేక సోమరితనం కారణంగా క్రింద పడిపోతే, అనగా తమ స్థితి నుండి క్రిందకు వస్తే, స్వమానధారి పుణ్యాత్ములైన మీ పని పడిపోయిన వారిని పైకి లేవనెత్తడం, వారిని సహయోగులుగా తయారు చేయాలి. అంతేకాని ఎందుకు పడిపోయావు, పడిపోవాల్సిందే, కర్మల ఫలం అనుభవిస్తూ ఉన్నారు, చేసిన దానికి తప్పక పొందుతారు, ఇలాంటి ఆలోచనలు స్వమానధారుల సంకల్పంలో కూడా ఎవరి పట్ల కూడా సంకల్పంలో లేక మాటలలో రాజాలు. ఇటువంటి పుణ్యాత్మ పరవశులను కూడా స్వతంత్రులుగా చేస్తారు. వారిలో ఆవేశం యొక్క అంశం కూడా ఉండదు. అలాంటి వారిని స్వమానధారులు అని అంటారు. ఇలాంటి వారికి దేహ అభిమానం ఎప్పుడూ రాదు. బాప్దాదా ప్రతి పుత్రుని ఇలాంటి పుణ్యాత్మ దృష్టితో చూస్తారు. ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరిస్తారు. బాంబే నివాసులు ఫాలో ఫాదర్ చేయుటలో తెలివి గల వారిగా ఉన్నారు కదా. బాంబే బాబాదే కదా. అందువలన సాకార బాబా కూడా ఎక్కువగా బాంబేకు వచ్చేవారు. ఎన్నిసార్లు సాకారంలో వచ్చారో అంత పాలన లభించింది. కనుక ఇటువంటి భూమిపై నివసిస్తున్న పుణ్యాత్ములైన మీరు
ఎవరి పాపాలనైనా పరివర్తన చేయగలగాలి. ఎవరి లోపాలను చూడకుండా అద్భుతాన్ని చూడండి. అప్పుడు వారి లోపం కూడా అద్భుతంలోకి మారిపోతుంది. పుణ్య భూమిలో ఉన్న మీరు ఇలాంటి మహాత్ములుగా ఉన్నారా? బాంబే నివాసులు నంబర్ 1 ఎవరు రెడీగా ఉంటారు? ఏ గడియలో వినాశ జ్వాల ప్రజ్వలితమైన దానికంటే ముందే ఎవరు రెడీగా ఉంటారు కదా. ఆ సమయంలో ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నం అవ్వరు కదా. ఇప్పుడు ఇంకా సంపన్నులుగా కాలేదు, ప్రజలను తయారు చేసుకోలేదు అని ఆలోచించడం లేదు కదా. మొదటి నుండి అన్నింటిలో సంపన్నులుగా అవ్వాలి. మీ దాసిగా సేవ చేయటకు ప్రకృతి కూడా ఎదురు చూస్తోంది కదా. దాసి యజమాని కొరకు తప్పక ఎదురు చూస్తుంది. అందువలన సదా యజమాని స్థితిలో ఉండండి. కుమారులతో కుమారులు మరియు బ్రహ్మ కుమారులు. ప్రవృత్తి జీవితంలో కుమారులు, బ్రాహ్మణ జీవితంలో బ్రహ్మ కుమారులు. కేవలం కుమారులు కాదు, కానీ బ్రహ్మ కుమారులు. కేవలం కుమారులుగా ఉంటే మాయ వచ్చేస్తుంది. బ్రహ్మ కుమారులుగా ఉంటే మాయ పారిపోతుంది. బ్రహ్మ ఆదిదేవుగా ఎలా ఉన్నారో బ్రహ్మ కుమారులు కూడా ఆది రత్నాలుగా ఉంటారు. ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవుడు ఆది రత్నాలుగా భావిస్తే మీ జీవిత విలువను తెలుసుకుంటారు. మీరందరూ ప్రభువు యొక్క రత్నాలు, ఈశ్వరుడి రత్నాలు కనుక మీకు ఎంత గొప్ప విలువ ఉంటుంది. సదా తమను ఆదిదేవుడి పిల్లలు, మాస్టర్ ఆదిదేవుడు ఆది రత్నాలుగా భావిస్తే ఏ కార్యం చేసినా అది సమర్థంగా ఉంటుంది, వ్యర్థంగా ఉండదు. కుమారులు ఎంతగా సేవలో నిమగ్నమై ఉంటారో అంతగా మాయాజీతులుగా ఉంటారు. తమను ఫ్రీగా పని లేకుండా ఉంచుకోకండి. కుమారులు అన్ని విధాలుగా నిర్బంధనులుగా ఉన్నారు. లౌకిక బాధ్యతల నుండి కూడా నిర్బంధనులే, మాయ బంధనాలతో కూడా నిర్బంధనులే. ఏ బంధనానికి ఆధీనులు కాదు. బంధన ముక్తులకు గుర్తు సదా యోగయుక్తులుగా ఉంటారు. యోగయుక్తులుగా ఉండేవారు తప్పకుండా బంధన ముక్తులుగా ఉంటారు. మానసిక బంధనం కూడా ఉండదు. లౌకిక బాధ్యత ఒక ఆటగా ఉంటుంది. బంధనం వలె కాక డైరెక్షన్ ప్రమాణంగా ఆటగా భావించి నవ్వుతూ ఆడుకుంటే చిన్న చిన్న విషయాలలో అలసిపోరు. ఒకవేళ నేను చేయాలి, నాది ఇది, ఇదే పెద్ద బంధనం, ఇలా బంధనంగా భావిస్తే విసిగిపోతారు. ఎందుకు, ఏమిటి అనేక ప్రశ్నలు వస్తాయి. కానీ తండ్రి డైరెక్షన్ ప్రమాణంగా ఆటగా భావించి ఆడుతూ ఉంటే అలసట లేని వారిగా ఉంటారు. బాధ్యత తండ్రిది, మీరు నిమిత్తులుగా ఉన్నారు. కుమారులు డబల్ నిర్బంధనులు, ఏ తోక లేదు. సదా అదృష్టవంతులుగా ఉండండి, భయపడకండి. తమ చేతులతో భోజనం తయారు చేసుకోవడం చాలా మంచిది. తమ కొరకు, తండ్రి కొరకు ప్రేమతో తయారు చేసుకోండి. మొదట తండ్రికి తినిపించండి. స్వయాన్ని ఒంటరిగా భావిస్తే అలసిపోతారు. సదా జంటగా భావించండి. ఇతరుల కొరకు తయారు చేయాలి అంటే విధిపూర్వకంగా ప్రేమగా తయారు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కుమారులు పరస్పరం గ్రూపుగా ఉండండి. ఎప్పుడైనా ఎవరైనా రోగిగా అయితే వారిని చూసుకునేందుకు ఏ ఒక్కరికైనా డ్యూటీ ఇవ్వాలి. ఒకరి ఇంకొకరికి సహాయం చేసుకొని సేవ చేసుకోండి. ఎప్పుడు కూడా తోకను తగిలించుకోవాలి అనే సంకల్పం చేయకండి, లేకపోతే చాలా బాధపడతారు. బయటకు అర్థం కాదు, కానీ తోకను తగిలించుకున్నారు అంటే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు. తోక అంటే ఎవరో ఒకరిని, స్త్రీలను ఆధారం చేసుకోవడం, వివాహం ఇట్లాంటివి. తర్వాత బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు కదా, ఎవరో ఒకరు తోక వచ్చారు అంటే బాధ్యత పెరుగుతుంది. అందరూ తండ్రిని స్నేహితుడిగా చేసుకున్నారు కదా, ఒక స్నేహితుడిని వదిలి ఇంకొక స్నేహితుడిని చేసుకుంటారా ఏమిటి? ఇది లౌకికంలో కూడా మంచిది కాదు. కనుక కుమారులు ఎప్పుడు తమను ఒంటరిగా భావించకండి. ఒకవేళ ఒంటరిగా భావిస్తే ఉదాసీనులుగా అవుతారు. కుమారులు జ్వాలారూపులై జ్వాలను వెలిగిస్తే త్వరగా వినాశనం అవుతుంది. యోగాగ్నిని ఎంత తేజంగా చేయాలి అంటే వినాశ జ్వాల తేజమైపోవాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ ఎందుకు, ఏమిటి అనేవారు కాదు కదా. ఏ విషయమైనా ఎందుకు, ఏమిటి అని అంటున్నారు అంటే అలాంటి వారు.
మాస్టర్ త్రికాలదర్శులు కారు. ఎవరైతే 3 కాలాలను తెలుసుకుంటారో వారు ఎందుకు ఏమిటి అని అనరు. ఎందుకు ఏమిటి అనేవారు చిన్న పిల్లలుగా ఉంటారు. మీరందరూ వానప్రస్థ స్థితికి చేరుకున్నారు. వానప్రస్థ స్థితిలో ఉంటే మాయకు అతీతంగా ఉంటారు. ఎంతగా లైన్ క్లియర్గా ఉంటుందో అంతగా పురుషార్థం యొక్క స్పీడ్ వేగంగా ఉంటుంది. అందరి లైన్ క్లియర్గా ఉందా? కుమారులు చాలా అద్భుతం చేయగలరు. ఆత్మిక యువ గ్రూప్ కదా, ఈ రోజుల్లో యువకులు గవర్నమెంట్ను కూడా మార్చాలనుకుంటే మార్చేస్తారు. వీరు వినాశనము చేస్తారు, నష్టపరుస్తారు. మీరైతే స్థాపన చేస్తారు, మీరు వినాశనం చేయరాదు. మీరు స్థాపన చేసినట్లయితే వినాశనం దానంతటదే అయిపోతుంది. కుమారీలను 100 మంది బ్రాహ్మణుల కంటే ఒక కన్య ఉత్తమమైనది అని అంటారు. మరి కుమారులు ఎంతమంది కంటే శ్రేష్టమైన వారు? 7 శీతలాదేవిలతో ఒక కుమారుణ్ణి చూపిస్తారు. కావున మీరు 700 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తములు. కుమారులు బాగా కష్టపడతారు. ఏది చెయ్యాలంటే అది చేయగలరు. ప్రతి ఒక్క కుమారుడు తమ గ్రూప్ను తయారు చేసుకోవాలి. పరస్పరంలో ఈర్ష్య పడకండి, కానీ పరుగు తీయండి. మాయ ఎంత కదిలించాలి అని ప్రయత్నించినా మీరు అంగదుడి వలె కొంచెం కూడా కదలకండి. గోటిని కూడా కదిలించకండి. కొంచెమైనా బలహీన సంస్కారం ఉంటే మాయ తన వారిగా చేసుకుంటుంది. అందువలన మరజీవులుగా కండి. పాత సంస్కారాలతో మరజీవులుగా కండి. ఏ విఘ్నమైనా అది మీకోసం ఒక లెసన్, పాఠం. మీరు వాటి అనుభవీలుగా అవుతూ గౌరవనీయంగా పాస్ అవుతారు. ఏది జరిగినా దానితో పాఠం నేర్చుకోవాలి. ఎందుకు ఏమిటి అనే దానిలోకి వెళ్ళకండి. కుమారులు సదా సేవాదారులుగా ఉంటారు. ఆల్రౌండ్ సేవ చేయువారు. మనస వాచ కర్మన అన్నింటిలో సేవాదారులుగా ఉంటారు. ఒకవేళ ఇంతమంది ఆల్రౌండ్ సేవాదారులుగా అయితే చాలామంది భుజాలు తయారవుతారు. మీరందరూ చాలా అద్భుతం చేయగలరు. అదర్ కుమారులతో, గృహస్థంలో ఉండే అన్నలతో. అర్ధకల్పం మీరు దర్శనం చేసుకోవటానికి వెళ్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చూడటానికి పరంధామం నుండి వస్తారు. అది దర్శనం కాదు, చూచుటను దర్శనం అంటారు. తండ్రి పిల్లలను చూసేకి వస్తారు. ఈ దర్శనం అనగా కలుసుకోవటం. ఇలాంటి దర్శనంతో ప్రసన్నులుగా అవుతారు. అదర్ కుమారులు అనగా సదా పవిత్ర ప్రవృత్తిలో ఉండేవారు. బేహద్దు ప్రవృత్తిలో సదా సేవాదారులు. హద్దు ప్రవృత్తితో అతీతంగా ఉంటారు. అదర్ కుమారుల గ్రూపు కమల పుష్పాల గుచ్ఛం. ప్రవృత్తిలో ఉంటూ విఘ్న వినాశక స్థితిలో ఉంటున్నారు కదా. విఘ్న వినాశక స్థితి అనగా సదా తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో ఉండుట. ఈ స్థితిలో ఉంటే విఘ్నాలు దాడి చేయలేవు. సదా మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో ఉండకపోతే అప్పుడప్పుడు విఘ్నాలకు వశం అవుతారు. అప్పుడప్పుడు విఘ్న వినాశకులుగా ఉంటారు. ఎంత సమయం విఘ్నాలకు వశం అవుతారో అంత సమయం 1,00,000 రెట్లు నష్టపోతారు. ఎలాగైతే 1 గంట సఫలం చేసుకుంటే 1,00,000 రెట్లు జమ అవుతుందో అలా 1 గంట వృధా చేస్తే 1,00,000 రెట్లు నష్టపోతారు. అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తం చేయండి. ప్రతి సెకండు అటెన్షన్ ఉండాలి. అత్యంత గొప్ప తండ్రికి పెద్ద పిల్లలైనందున సదా ఈ అటెన్షన్, ఏకాగ్రతను ఇవ్వండి. ప్రవృత్తిలో ఉంటూ సదా మాయతో నివృత్తులుగా ఉండండి. అతీతంగా ప్రియంగా ఉండండి. అతీతంగా ఈ ప్రవృత్తి కార్యంలోకి వస్తే సదా మాయా ప్రూఫ్గా అనగా అతీతంగా ఉంటారు. అతీతంగా ఉండేవారు సదా ప్రభువుకు ప్రియంగా ఉంటారు. అతీతత్వము అనగా ట్రస్టీ. ట్రస్టీకి ఎవరిపైన మోహం ఉండదు. ఎందుకంటే నాది అనేది లేనే లేదు. అందరూ ట్రస్టీలుగా ఉన్నారు కదా. మీరు గృహస్థీలుగా భావిస్తే మాయ వస్తుంది. ట్రస్టీలుగా భావిస్తే బాబా నన్ను ఇక్కడ నియమించారు అనుకుంటే మాయ పారిపోతుంది. నాది అనే దానితో మాయ జన్మ తీసుకుంటుంది. నాది అనేది లేనప్పుడు మాయకు జన్మనే లేదు. ఎలాగైతే మురికిలో పురుగులు జన్మిస్తాయో అలా నాది అనేది వచ్చింది అంటే మాయ జన్మిస్తుంది. కావున మాయాజీతులుగా కావటానికి సహజ పద్ధతి
సదా ట్రస్టీలుగా భావించండి. ఇందులో వివేకవంతులుగా ఉన్నారు కదా. బ్రహ్మ కుమారులు అనగా ట్రస్టీలు, నిమిత్తులు. ప్రవృత్తిలో ఉండిన బ్రహ్మ కుమారులే కానీ ప్రవృత్తి కుమారులు కాదు. బ్రహ్మ కుమారులు అని స్మృతి ఉంటే ప్రవృత్తిలో కూడా అతీతంగా ఉండగలరు. బ్రహ్మ కుమారులకు బదులు ఇంకే సంబంధంగా భావించిన మాయ వచ్చేస్తుంది. అందువలన తమ అలౌకిక ఇంటి పేరును సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఎలాగైతే లౌకికంలో అన్ని విషయాల అనుభవీలుగా ఉన్నారో అలా మాస్టర్ జ్ఞాన సాగరులై జ్ఞాన లోతుల్లో కూడా అనేక అనుభవాలు అనే రత్నాలను ప్రాప్తి చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎంత సముద్రపు అంతర భాగంలోకి వెళ్తారో అంత ఏం లభిస్తాయి రత్నాలు. అలాగే ఎంత జ్ఞాన లోతుల్లోకి వెళ్తే అంత అనుభవాలు అనే రత్నాలు లభిస్తాయి. తమ అనుభవాలను చూసి ఇతరులు కూడా అనుభవీలుగా అయ్యేటంత అనుభవీ మూర్తులుగా అవుతారు. ఇలాంటి అనుభవీలుగా అయ్యారా? ఒకటి జ్ఞానం వినడం, వినిపించటం. రెండవది అనుభవీ మూర్తులుగా అగుట. వినుట లేక వినిపించుట ఇది మొదటి స్థితి. అనుభవీ మూర్తులుగా అగుట అంతిమ స్థితి. ఎంత అనుభవీలుగా ఉంటారో అంత అవినాశిగా, నిర్విఘ్నులుగా ఉంటారు. అనుభవాలను వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి గుణంలో అనుభవీ మూర్తులుగా కండి. ఏది మాట్లాడితే అది అనుభవం కావాలి. పాండవులందరూ అనుభవీ మూర్తులుగా ఉన్నారు కదా. అనుభవీలను ఎంత కదిలించాలనుకున్నా కదిలించలేరు. అనుభవం ఎదుట మాయ యొక్క ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు, విఫలం అవుతుంది. మాయ విఘ్నాలలో కూడా అనుభవీలుగా అయ్యారు కదా. అనుభవీలు ఎప్పుడు మోసపోరు. అనుభవం యొక్క పునాది దృఢంగా ఉండాలి. సదా పురుషార్థమును తీవ్ర వేగంతో చేస్తూ వెళ్ళండి. శుద్ధ సంకల్పాల స్టాక్ ఉంటే వ్యర్థం సమాప్తం అవుతుంది. ప్రతిరోజు ఏదైతే జ్ఞానం వింటున్నారో దానిలో నుండి ఏదో ఒక విషయంపై మననం చేస్తూ ఉండండి. వ్యర్థ సంకల్పాలు నడవడం అనగా మనన శక్తి తక్కువగా ఉంది. మననం చేయడం నేర్చుకోండి. ఒకే శబ్దం తీసుకొని దాని గుహ్యతలోకి వెళ్ళండి. తమకు తాము రోజు ఆలోచించుకోవటానికి ఏదో ఒక టాపిక్ ఇచ్చుకోండి. వ్యర్థ సంకల్పాలు సమాప్తమవుతాయి. ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు వచ్చినా బుద్ధితో మధువనానికి చేరుకోండి. ఇక్కడి వాతావరణం, ఇక్కడి శ్రేష్ఠ సాంగత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వ్యర్థం సమాప్తమైపోతుంది. లైన్ పరివర్తన అయిపోతుంది. అదర్ కుమారులు బ్రహ్మ కుమారులుగా కాకపోతే ముందుకు వెళ్ళలేరు. తమను సదా పదమాపదం భాగ్యశాలి ఆత్మగా భావిస్తూ కర్మ చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. తమ ద్వారా చాలామందికి సందేశం లభిస్తూ ఉంటుంది. మీరందరూ సందేశ వాహకులు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి తండ్రి పరిచయం ఇస్తూ ఉండండి. బీజం వేస్తూ వెళ్ళండి. ఇంతమందికి చెప్పినా ఇద్దరు ముగ్గురే వచ్చారే అని ఆలోచించకండి. కొన్ని బీజాల ఫలాలు త్వరగా వస్తాయి. కొన్ని బీజాల ఫలాలు సీజన్లోనే వస్తాయి. ఇది అవినాశి బీజం కనుక తప్పక ఫలంనిస్తుంది. అందువలన బీజం వేస్తూ వెళ్ళండి అనగా సందేశం ఇస్తూ వెళ్ళండి. సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచుకుంటూ సుఖదాతలుగా కండి. అచ్చా. ఓం శాంతి.